హాయ్ అండి. మటన్ కర్రీ చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని మటన్ అయితే ఒక 3 గంటల ముందే తీసుకొచ్చి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలిపి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క ఈజీగా ఉడికిపోతుంది. చక్కగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను నాన్ వెజ్ ఎప్పుడు తెచ్చినా ఒక 3 గంటల ముందు తెచ్చుకొని ఇట్లా సాల్ట్, పసుపు, కారం వేసి పెట్టుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. గరం మసాలా అంటారు. ఆ వీడియో కూడా ఉంది, మీరు కావాలంటే చూసి తయారు చేసుకోండి. కానీ చాలామందికి మాకు గరం మసాలా ఇష్టం ఉండదు, కడుపు మంట వస్తుంది అనుకునే వాళ్ళు ఒట్టి జీలకర్ర, ధనియాలు, కొద్దిగా ఆవాలు వేసి పొడి చేసుకొని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మసాలా లేని ఫుడ్ తిన్నాకే ఇష్టపడుతున్నారు. మసాలాలు అంత ఆరోగ్యమేం కాదండి. ప్రతి ఒక్కరూ కూడా మసాలా లేనిది కావాలి అని బయట హోటళ్ళు కూడా కొన్ని అలాగే ఉన్నాయి, మసాలా లేని ఫుడ్ అని. చాలా బాగుంటుంది, కానీ ఇంట్లో వండుకొనే తినండి. ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కడ చూడండి వాళ్ళు స్టోరేజ్ పెట్టిందే మనకి వండి చేసిన వల్ల అనారోగ్యాలు అనేటివి ఎక్కువైపోతున్నాయి, రోగాలు. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఓకేనా, బాయ్ అండి.